బండి సంజయ్ గారు ఒక పాంప్లెంట్ తీశారు. ఈ పాంప్లెంట్ నిజంగా చూస్తే బండి సంజయ్ గారు మీరు కార్పొరేటర్ కాదు, మీరు కేంద్ర మంత్రి. ఇప్పుడు మీరు ఈ పాంప్లెంట్లో ఒక్కటి నిజం ఉన్నా కూడా మీరు చర్చకు రావాలి. ఎక్కడైనా మొత్తం బోగస్ అంత అబద్ధాలే. సూటిగా బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతా. స్మార్ట్ సిటీ వచ్చింది 2016లో. 2016లో మీరు కార్పొరేటర్ కాదా? నెంబర్ 1. స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ చేసింది 2018లో కొబ్బరికాయ కొట్టినాం. 2018లో మీరు ఎంపీయా కాదు కదా, కార్పొరేటరే. మరి 2018లో 16లో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో మీ పాత్ర ఏంది? సరే పోనీ, మీరు అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా మేయర్ రవీంద్ర సింగ్ గారితో పాటు ఆల్ కార్పొరేటర్ను ఫ్లైట్ టికెట్ తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారికి మేము పంపించింది ప్రభుత్వం. అందులో మీరున్నారా? రమ్మని టికెట్ బుక్ చేసినా ఎందుకు రాలేదు అని అంటున్నా. అందరు కార్పొరేట్ ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఆ ఫోటో కూడా రిలీజ్ చేస్తాం. ఈ పత్రిక మిగతా పత్రిక ఇప్పుడు మీ పాంప్లెట్ మేము ఇస్తాం. ఆ ఫోటోలో కూడా మీరు కనబడతలేరు. ఇది వెంకయ్యనాయుడు తోటి ఆ రోజు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసినప్పుడు ఉన్న ఫోటో. 2016లో స్మార్ట్ సిటీ వచ్చింది, 2018లో కొబ్బరికాయ కొట్టినాము. ఇందులో మీ పాత్ర శూన్యం, 0. అటువంటప్పుడు స్మార్ట్ సిటీ నిధులతోటి మీకు సంబంధం లేదు. నెంబర్ 1. వీళ్ళ పాంప్లెట్లు ఏం కొట్టించిన బండి సంజయ్ గారు? ఒక్క అవకాశం ఇవ్వండి, కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తా అన్నావు. మేము అన్నాం ఆల్రెడీ నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. 7 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద పోస్ట్ కాదు కదా మేయరు, ఇదే పెద్ద పోస్ట్ కదా. కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా నీకు మేయరు? కాదు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనావు కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనాను, నేను మాకు మేయర్ చేయండి, నేను డెవలప్ చేస్తా అని ఒక వర్డ్ అంటున్నావు. ఇది సూటిగా ప్రశ్న. మేయర్ కన్నా పెద్ద పోస్టా, చిన్న పోస్టా కేంద్ర మంత్రి? దానికి సమాధానం చెప్పాలి.